అందమైన రూపం, ఆకర్షించే మాటలు, కానీ ఆ నవ్వుల వెనుక దాగి ఉంది ఒక భయంకరమైన డెడ్ ట్రాప్. వలపు వల వేసి కోట్లు కొల్లగొడుతున్న ఆ కేటుగాళ్ల నెట్వర్క్ ఇప్పుడు బట్టబయలైంది. మీరు కూడా తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేస్తున్నారా? సర్వేల పేరుతో అపరిచితులను నమ్ముతున్నారా? అయితే జాగ్రత్త. సాక్షాత్తు పోలీస్ అధికారులు అండదండలతో సాగుతున్నటువంటి ఈ హనీ ట్రాప్ మాయాజాలం ఎలా వెలుగులోకి వచ్చింది? బాధితులను ఆ ముఠా ఎలా టార్గెట్ చేస్తోంది? పరువు పోతుందనే భయంతో ఎంతమంది బలవుతున్నారు? ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీని ఇప్పుడు మీకోసం. నేటి సమాజంలో వలపు వల అనేది ఒక ఫ్యాషన్గా మారింది. అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. అందమైన మహిళలను ఎరగా చూపి అమాయకులను ఆకర్షించడం, ఆపై వారి ఏకాంత క్షణాలను కెమెరాలో బంధించి బ్లాక్మెయిల్ చేయడం ఈ ముఠా ప్రధాన వృత్తిగా మారింది. అనంతపురం జిల్లాలో సాగుతున్న ఈ హనీ ట్రాప్ మాఫియా తీరు చూస్తే ఎవరైనా నివ్వరపోవాల్సిందే. సుమారు 1,20,00,000 రూపాయల వరకు బాధితుల నుండి గుంజుకున్నట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. కేవలం సామాన్యులే కాదు, కీలక పోస్టుల్లో ఉన్న పోలీస్ అధికారులు కూడా ఈ మాఫియాలో కీ రోల్ పోషించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పదుల సంఖ్యలో ఉన్న బాధితులు పరువు పోతుందనే భయంతో పోలీసుల వద్దకు వెళ్లడానికి జంకుతున్నారు. కానీ ఒక బాధితుడు ధైర్యంగా ముందుకు రావడంతో ఈ నెట్వర్క్ గుట్టు రట్టయింది. ఈ ముఠా మోడిస్ ఆపరెండి చాలా పగడ్బందీగా ఉంటుంది. ప్రధానంగా ఫోన్ నంబర్లు సేకరించి మహిళలతో ట్రాప్ చేస్తారు. బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేయర్గా పనిచేస్తున్నటువంటి ఉదయ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని వీరు టార్గెట్ చేశారు. సర్వే చేయించాలని ఫోన్ చేసి నమ్మించి అనంతపురానికి పిలిపించారు. అక్కడ జయలక్ష్మి అనే నిందితురాలు అతన్ని ఇంటికి తీసుకువెళ్ళింది. బాధితుడు ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో ప్లాన్ ప్రకారం రాజేష్, గమ్మ అనే వ్యక్తులు డోర్ తీసుకొని లోపలికి ప్రవేశించారు. రాజేష్ ఆ మహిళకు భర్తగా నటిస్తూ బాధితుడిపై విరుచుకుపడ్డాడు. తన భార్యతో తప్పు చేస్తావంటూ బీభత్సం సృష్టించాడు. ఆ సమయంలో రంగమ్మ మధ్యవర్తిగా మారి బాధితుడిని బెదిరించి 4 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. ఇలా సర్వేల పేరుతో నమ్మకమైన మాటలతో బాధితులను ట్రాప్లోకి లాగడం ఈ ముఠాకి వెన్నతో పెట్టిన విద్య. ఈ కేసులో మామిళ్లపల్లి రంగమ్మ అలియాస్ చున్ని, దబ్బర రమేష్, మంగళ జయలక్ష్మి, చంద్రకళ, అనంతకుమారి వంటి 5 నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 13 లక్షల రూపాయల నగదుతో పాటు 2 కత్తులను, ప్రామిసరీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముఠా నాయకురాలు రంగమ్మకు నేర చరిత్ర చాలా పెద్దదే ఉంది. 2020లోనే తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఉద్యోగిని ట్రాప్ చేసిన చరిత్ర ఈమె సొంతం. అనంతపురం గ్రామీణ మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ధనికులను, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ హనీ ట్రాప్ నెట్వర్క్ నడుస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తామని, కత్తులతో పొడిచి చంపుతామని బెదిరించి అధిక మొత్తంలో వసూలు చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. అయితే ఈ కేసులో అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే, రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారడం. ఈ వ్యవహారంలో 2 సీఐల సహకారం కూడా ఉన్నట్టుగా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ అధికారుల అండ ఉండడంతో ఈ ముఠా ఏకంగా 9 మంది సభ్యులతో పెద్ద నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం 4 నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒక దశలో పోలీసుల ప్రమేయంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఉన్నతాధికారులు సమాధానం దాటివేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇస్తున్నారు. ఈ వలపు వల వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టే వరకు వదిలే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ అక్రమ నెట్వర్క్ను కుకటిబేళ్లతో తొలగించేందుకు అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు రంగంలోకి దిగారు. సినిమాటిక్ స్టైల్లో కొడిమి క్రాస్ వద్ద మాటు వేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలోని టీం అత్యంత సీరియస్గా దర్యాప్తు చేపట్టింది. నిందితుల బ్యాంక్ ఖాతాలను, ఆస్తులను సీజ్ చేసే ప్రక్రియను ప్రారంభించారు. పరారీలో ఉన్న మిగిలిన 4 నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. పోలీసుల ఎంట్రీతో ఈ హనీ ట్రాప్ మాఫియా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కాకిలా కళ్ళుగప్పి తప్పించుకోవడం అసాధ్యమని పోలీసులు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు.
వలపు వల వేసి అక్రమార్కుల ఆట కట్టించడంలో పోలీసులు వేగం పెంచారు. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆకర్షణీయమైన ఫోన్ కాల్స్, అపరిచిత మహిళల పరిచయాల పట్ల జాగ్రత్త వహించండి. ఆ క్షణిక ఆనందం మీ జీవితాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. నేరస్తులు ఎంతటి వారైనా సరే చట్టం నుండి తప్పించుకోలేరు. పరువు పోతుందనే భయంతో నిశ్శబ్దంగా ఉండకండి. ధైర్యంగా ఫిర్యాదు చేయండి. ఈ ముఠాలో ఉన్న అసలు సూత్రధారులు, వారికి సహకరించిన అధికారులు అందరి జాతకాలు త్వరలోనే బయటకు రానున్నాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.